తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనార్థం ఆలయాలకు క్యూ కట్టారు. తిరుమలలో సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఉండండి. నెట్టడం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న రేవంత్ ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన సీఎం కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల గిరులు ఆలయ ప్రాంగణంలో గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.